కమిషన్లు తీసుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటన్నారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకోవడంతోనే నకిలీ ప్రాజెక్టు, నాసిరకం ప్రాజెక్టులు కట్టారన్నారు సురేఖ. 2014 కంటే ముందు బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎన్నెన్ని, ఇప్పుడెంతని ప్రశ్నించారు. ట్రోలింగ్ ఆపకపోతే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ మనుషుల్లా వ్యవహరించడం లేదని మండిపడ్డారు సురేఖ. వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు. ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యతా లోపంతో ఈరోజు కోట్లాది రూపాయల డబ్బులు, ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ, మీకు ధైర్యం ఉంటే మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను మంత్రులను, బీఆర్ఎస్ మంత్రులను, మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి. మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత, మంత్రులు అయినాక ఈ 10 సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు. మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే, పర్సంటేజీలు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది ఎట్లా అంటే తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు కనీస మన మింగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం. వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సన్న ఒడ్లు, దొడ్డు ఒడ్లు కొనుగోలు చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇక అధిక తూకం లేకుండా ధాన్యం తరలింపునకు రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పేమెంట్ ఆలస్యం కాకుండా వెంటనే పడేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై వరిధాన్యం కొనుగోలుపై మంత్రులు, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లను, అదేవిధంగా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, చీఫ్ సెక్రటరీ, అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అది గన్నె బ్యాగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ వితిన్ 48 అవర్స్ లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. ఏదైనా స్థానికంగా అధికారులు గాని, ప్రజలు గాని రైతులకు కొనుగోలుకు సంబంధించి వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. మొట్టమొదటిసారిగా గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికీ కూడా ఈ సీజన్లో హైయెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పంట కూడా వచ్చింది. మరి దానికి సరైన విధంగా వాటర్ రిసోర్స్ ను ఉపయోగించుకోవడం కావచ్చు, ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు, ఎక్కడైతే వాటర్ వల్ల పంట ఎండిపోయింది అనేటువంటి అవకాశం లేకుండా, విద్యుత్ కోతతోటి పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా రైతాంగానికి అందరికీ అండగా ఉన్నాం. మా ప్రభుత్వం రైతు సింగరేణి సీఎండీ మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు సమస్త కార్మికుల పిల్లలు. తమ సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేశారు. 6 ఏళ్ల నుంచి పెండింగ్ కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. తమకు సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో చెప్పినట్లు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 30-35 సంవత్సరాలు సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి మా తండ్రుల వారసులము. మేమేమి అన్యాయం చేశామో సింగరేణి కంపెనీ
మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తుందో మాకు అర్థం అవ్వటం లేదు. మా తండ్రులు ఆ రోజు కంపెనీని కాపాడడానికి బొగ్గు బావిలోకి దిగి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి తర్వాత అన్ఫిట్ అయ్యి మాకు ఉద్యోగాలు పెట్టించే క్రమంలో వీళ్ళు కంపెనీలోని ఉద్యోగ స్థాయిని తగ్గించడానికో మరి లేకుంటే మమ్మల్ని మా పొట్ట కొట్టడానికా తెలియదు, కానీ ఈ సింగరేణి సంస్థ మారు పేర్లు అనే ఒక కొర్రి పెట్టి విజిలెన్స్ వారిని మా మీద ప్రయోగించి మారు పేర్లతో వీళ్ళ తండ్రులు ఉద్యోగం చేశారంటూ మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాల కోసం తిరగని చోటు లేదు, అడగని అధికారులు లేరు, అడగని నాయకుడు లేరు. ప్రతి నాయకుడు మాకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పిన వారే. గతంలో ఉన్న టీఆర్ఎస్ టీవీజేకేఎస్ వాళ్ళు కానీ ఇతర యూనియన్ సంఘాల వారు కానీ ప్రతి ఒక్కరం చేస్తాం, రేపు చేస్తాం, వచ్చే నెల చేస్తాం, నెలలో చేస్తాం, సంవత్సరంలో చేస్తామని చెప్పేవాళ్ళు తప్ప మాకంటూ ఎండ్ కార్డు వేసేవాళ్ళు లేరు, మాకు ఉద్యోగం ఇప్పించేవాళ్ళు లేరు. దినదిన గంట నూరేళ్ళు వేసినట్టుగా రోజు గడవడం కష్టం అవుతుంది. ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే ఆ విలువైన వస్తువు అమ్ముకొని 10 ఏళ్ల సంది జీవనం కొనసాగిస్తాను. ఇక అమ్ముకోవడానికి మా ఇంట్లో ఏ వస్తువు లేదు. ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది నా ప్రాణమే తప్ప ఇంకేం లేదు. ఈ ప్రాణం కూడా ఈరోజు 16వ తారీఖు తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోకపోతే నేను సింగరేణిలో ప్రవహించే గోదావరి నదిలో మా మార్పేట కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రాణాపానం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అయ్యా బలరాం గారు, మీరు సింగరేణిలో కార్మికుల బాంధవులో పేరు తెచ్చుకున్నారు, కానీ మేమే అన్యాయం చేసినాం అయ్యా. మా తండ్రులు ఆ రోజు పనిచేయలేదా? తండ్రి లోపలికి వెళ్తే బతుకుతోడో అన్న రోజున ఇంటి పేరు మార్చిందే మీరు. మళ్ళీ ఈ రోజు అదే ఇంటి పేరుతో ఆయన 30 సంవత్సరాలు ఏదైతే పాస్పోర్ట్ పెట్టుకుని అక్కడికి వస్తే ఆధార్ కార్డు ఈ రోజులలో వచ్చింది. ఆ రోజులలో ఆధార్ కార్డు ఎక్కడేది సార్? బాయిలో దిగేది, మీరు చెప్పినటువంటి పని చేసేది. ఇవాళ వాళ్ళు మీరు చెప్పింది చేసిందే తప్పైందా సార్? 30 సంవత్సరాలు పనిచేసి మెడికల్ అన్ఫిట్ అయిపోయి ఇవాళ వాళ్ళు దరఖాస్తు మాకు మేము పెట్టుకుంటే మమ్మల్ని 30 తిప్పలు పెట్టి ఇప్పుడు దగ్గర 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మా యొక్క వయసులో అయిపోతున్నాయి. ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు సార్? జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు పాఠశాల పేరెంట్స్ మీటింగ్ లో ఉపాధ్యాయుడు రమేష్ పై తోటి ఉపాధ్యాయుడు మహేష్ ఆకస్మికంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన మండల విద్యాధికారి సీతాలక్ష్మిపై దాడి చేయడంతో ఆమె చేతికి గాయమైంది. ఉపాధ్యాయుడు మహేష్ దాడి చేసి పరారయ్యాడు. గతంలో పాఠశాలలో ఉపాధ్యాయుడిపై దురుసుగా ప్రవర్తించిన మహేష్ పై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు తోటి ఉపాధ్యాయులు. అయితే మహేష్ వల్ల ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దోనూరు మరియు ఎంపీపీఎస్ దోనూరు కలిసి ఒకే ప్రాంగణంలో జెడ్పీహెచ్ఎస్ దోనూరు నందు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మహిళా సంఘాల సభ్యులు మరియు తల్లిదండ్రులు, తర్వాత అదేవిధంగా అంగన్వాడీ టీచర్ రావడం జరిగింది. ఆ తర్వాత మీటింగ్ సమావేశం ముగిసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో స్టేజ్ మీద దిగేటప్పుడు మహేష్ అనే వ్యక్తి ఆ తర్వాత వెంటనే నా వెనుక నుంచి వచ్చి నన్ను నెట్టేస్తూ కొట్టడం జరిగింది. ఇప్పటికీ నేను ఏం మాట్లాడలే ఎందుకంటే ఇది ఒక పాఠశాల, పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ ఉపాధ్యాయులు కొట్లాడుకుంటే పద్ధతి ఉండదు అనే ఉద్దేశంలో కామ్గా ఆయన. ఆ తర్వాత ఆ మహేష్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ నా పొట్టలో దన్నాడు. పాప ఎంఈఓ మేడం గారు కూడా పక్కకున్నారు. మేడం గొడవ అతను ఆపుదామని చూస్తే మేడంని కూడా నెట్టేయడం జరిగింది. మేడం చేతికి కూడా గాయం జరిగింది. వెంటనే ఉటావుటిన మేమిద్దరం పోలీస్ స్టేషన్కి రావడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాకు ప్రాణభయం ఉంది అతనితో. ఒకవేళ నేను అక్కడ ప్రశాంతత వాతావరణంలో స్కూల్ నిర్వహించలేదు. ఎందుకంటే నేను ఇవాళ దోనూరు స్కూల్ను 18 ఉన్న స్ట్రెంత్ను 150 స్ట్రెంత్ తీసుకొచ్చిన. పాఠశాలను అభివృద్ధి పథాలను నడుపుతున్నప్పుడు ఇలాంటి దుష్టుల వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. దయచేసి ప్రభుత్వం వారు, పోలీసు వారు, జిల్లా విద్యాశాఖాధికారి గారు తప్పకుండా నాకు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు గ్రామ సమీపంలో ఎదురెదురుగా వెళ్లిన 2 కార్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఒక కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ కారు వెనుక ఉన్న మరో 3 కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక దీంతో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరికొన్ని గంటల్లో ఓ అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు ఎస్కేప్ అయ్యి మరో అమ్మాయి మెడలో తాళి కట్టి అందర్నీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ పెళ్లి కూతురు బంధువులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే మండలానికి చెందిన ఓ యువతితో ఇవాళ పెళ్లి నిశ్చయించారు ఇరుపక్షాల పెద్దలు. కట్నం కింద 20 గుంటల భూమి, 10 లక్షల బంగారం, 6 లక్షల నగదు మధుకర్ రెడ్డికి కుటుంబ సభ్యులకు ముట్టజెప్పారు అమ్మాయి పేరెంట్స్. అయితే పెళ్లి జరిగే ఒకరోజు ముందు అంటే నిన్న పెళ్లి కొడుకు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు బంధువులకు తెలియజేశాడు. కంగుతున్న బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి మధుకర్ రెడ్డి అతడి పేరెంట్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు తమ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారని బాధితులు చెబుతున్నారు. వాస్తవానికి పెద్దలు నిశ్చయించిన అమ్మాయి మెడలో ఇవాళ మధుకర్ రెడ్డి తాళి కట్టాల్సి ఉంది. ఈ విషయం తెలియక కొంతమంది బంధువులు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అసలు విషయం తెలిసి వాళ్లు కూడా షాక్ అయ్యారు. గ్రామం చెందిన కుంట శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసుకున్నాం. 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి, ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరి పొద్దున వాళ్ళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. మేము హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. సార్ వారు కూడా కంప్లైంట్ చేసినాం. అలా అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతారు. మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోరన్న దురుసుగా మాట్లాడుతున్నారు. మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పిల్లల మరిలో సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. సాయంత్రం పిల్లల మరికి చేరుకున్న పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. అక్కడ అధికారులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఇక తొలుత 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని పరిశీలించారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఆనవాళ్ల, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను పరిశీలించారు. ఆ తర్వాత 700 ఏళ్ల నాటి పిల్లల మరిని సందర్శించారు కంటెస్టెంట్లు. ఇక 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహావృక్షం గురించి పోటీదారులు అడిగి తెలుసుకున్నారు. మహావృక్షం కిందే గురుకుల పాఠశాల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. 2 గ్రూపులుగా విడిపోయి టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తున్న కంటెస్టెంట్స్ పిల్లల మరిని 22 మంది కంటెస్టెంట్లు సందర్శించారు. ఇటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించింది మరో బృందం. పార్కులో ప్రకృతి అందాలను తిలకించారు. ఇక దాదాపు 2 గంటల పాటు ఎక్స్పీరియం పార్కులో సందడి చేశారు పోటీదారులు. పార్కులో ఉన్న వివిధ రకాల జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతను నిర్వాహకులు వారికి వివరించారు.
మర్రిలో సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. సాయంత్రం పిల్లల మర్రికి చేరుకున్న పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. అక్కడ అధికారులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. తొలుత 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని పరిశీలించారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆనవాళ్ల, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను పరిశీలించారు. ఆ తర్వాత 700 ఏళ్ల నాటి పిల్లల మర్రిని సందర్శించారు కంటెస్టెంట్లు. 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహావృక్షం గురించి పోటీదారులు అడిగి తెలుసుకున్నారు. మహావృక్షం కిందే గురుకుల పాఠశాల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. రెండు గ్రూపులుగా విడిపోయి టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తున్న కంటెస్టెంట్స్ పిల్లల మర్రిని 22 మంది కంటెస్టెంట్లు సందర్శించారు. ఇటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించింది మరో బృందం. పార్కులో ప్రకృతి అందాలను తిలకించారు. దాదాపు 2 గంటల పాటు ఎక్స్పీరియం పార్కులో సందడి చేశారు పోటీదారులు. పార్కులో ఉన్న వివిధ రకాల జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతను నిర్వాహకులు వారికి వివరించారు. పిల్లల మర్రిలో సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. సాయంత్రం పిల్లల మర్రికి చేరుకున్న పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. అక్కడ అధికారులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. తొలుత 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని పరిశీలించారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆనవాళ్ల, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను పరిశీలించారు. ఆ తర్వాత 700 ఏళ్ల నాటి పిల్లల మర్రిని సందర్శించారు కంటెస్టెంట్లు. 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహావృక్షం గురించి పోటీదారులు అడిగి తెలుసుకున్నారు. మహావృక్షం కిందే గురుకుల పాఠశాల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. రెండు గ్రూపులుగా విడిపోయి టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తున్న కంటెస్టెంట్స్ పిల్లల మర్రిని 22 మంది కంటెస్టెంట్లు సందర్శించారు. ఇటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించింది మరో బృందం. పార్కులో ప్రకృతి అందాలను తిలకించారు. దాదాపు 2 గంటల పాటు ఎక్స్పీరియం పార్కులో సందడి చేశారు పోటీదారులు. పార్కులో ఉన్న వివిధ రకాల జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతను నిర్వాహకులు వారికి వివరించారు.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో పాము కలకలం సృష్టించింది. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ దగ్గర పాము ప్రత్యక్షమైంది. ఇక పామును చూసి భయాందోళనకు గురయ్యారు రోగులు. చెత్త పేరుకుపోవడంతో విషసర్పాలు వస్తున్నాయని హాస్పిటల్కు వచ్చిన రోగులు తెలిపారు. అధికారులు స్పందించి హాస్పిటల్ ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు స్థానికులు. వర్షాకాలానికి ముందస్తుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన నాలాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. వరద నీరు కాలనీలోకి రాకుండా సాఫీగా ప్రవహించేలా నాలాల పూడికతీత పనులు చేపట్టారు. 158 కోట్ల రూపాయల వ్యయంతో భద్రకాళి చెరువు దగ్గర మత్తడి పోస్తే నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. 33 నాలాల పరిధిలో పిచ్చి మొక్కలు తొలగించేలా ముందస్తు చర్యలు చేపట్టిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుపై స్పెషల్ స్టోరీ. ఓరుగల్లు నగరం హైదరాబాద్ తర్వాత రెండో నగరం. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుండి 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షల జనాభా ఉన్న వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. ఇందులో 600కు పైగా కాలనీల్లో నాలాల్లో పిచ్చి మొక్కలు తొలగించే పనుల్లో అధికారులు, మేయర్ నిమగ్నమయ్యారు. కాలనీల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. వరంగల్ నగరంలో 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగి కాలనీల్లోనికి నీరు రావడంతో దాదాపు 200 కాలనీలు నీట మునిగాయి. వరద నీరు ప్రవహించే నాలాలు ఆక్రమణకు గురి కావడం, కాలువలు 10 నుంచి 12,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునే పరిస్థితి లేకపోవడం వల్లే వరద నీళ్లు కాలనీలకు ముంచెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. నయీం నగర్ నాలా, బొందివాగు నాలా విస్తరణ, రిటైనింగ్ వాల్స్, ఇతర అభివృద్ధి పనులకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో హన్మకొండలోని నయీం నగర్ నాలా అభివృద్ధి పనులను 100 కోట్లతో ఏడాదిన్నర కింద చేపట్టి పూర్తి చేయడంతో నగరానికి ముంపు తీరినట్లయింది. నాలాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి గతంలో లాగా వరద నీరు నిలిచి ఇళ్లలోనికి రాకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గతంలో ఆ నాలాలన్నీ లీక్ అయ్యి డ్రైనేజ్ వ్యవస్థ అంతా దెబ్బతిని కాలనీల మీదకి, ఇళ్ల మీదకి పోవడం జరుగుతుంది. మంచినీళ్ళలో కూడా ఈ మురికి నీరు చేరుతుందనే ఆ ఆలోచనతోని, ముందు అంచనాతోని వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి డ్రైనేజ్ వ్యవస్థను కానీ, పైపు లైన్ కానీ మెరుగుపడడం కొరకు పెద్దగా ఏర్పాటు చేస్తారు. వరంగల్ శివార్లోని తిమాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, భట్టుపల్లి, రంగసాయిపేట, బెస్తం చెరువు, రంగసముద్రం చెరువుల నుంచి వచ్చే వరద బొందివాగు, భద్రకాళి నాలా గుండా నాగారం వైపు ఉధృతంగా వస్తుంటుంది. ఉడుసు రంగసముద్రం చెరువు నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు ఉండే బొందివాగు నాలాలో వరద నీరు ఆగకుండా ఉండేందుకు పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. వరంగల్ మహానగరంలో ప్రతి డివిజన్లలో, ప్రతి వాడవాడల, గల్లీల్లో మోరీలను మెరుగుపరుచుకోవడము, నాలాల యొక్క పరిశుభ్రతను చూసుకోవడము, పెద్ద పెద్ద డ్రైనేజీలను కూడా అన్నిటిని కూడా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పరిపాలన దక్షత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, కార్పొరేటర్లం కానీ అందరం కూడా. బొందివాగు వరద బయటకు వెళ్లేందుకు నాలాకు సైడ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ నిధుల వర్షం నీరు ఆగకుండా కాలనీల్లోకి చేరకుండా ఉండేలా పనులు చేపట్టడంతో అభినందనీయంగా ఉందని స్థానికులు అంటున్నారు. 148 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రాబోయే వర్షాలను దృష్టిలో పెట్టుకొని నాలాలను క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. పైప్ లైన్ కూడా ఇప్పుడు భద్రకాళి చెరువు పక్కన చెల్లి పైప్ లైన్ వేసి ఆ వచ్చే వరదను మొత్తం డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా, గతంలో మాత్రం చెరువులు తలపించే విధంగా కాలనీలు ఉండి ప్రజలు ఇబ్బంది పడేది. ఇప్పుడు ఆ దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందు చూపు జాగ్రత్తగా మేము మా ప్రభుత్వంతో శాంక్షన్ చేయించి ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఓరుగల్లు నగరంలో వర్షం నీరు ఆగకుండా ఉండేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదు. కాంట్రాక్టర్కు నిధులు రాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశాడు. 2022లో మొదలైన ఈ మార్కెట్ నిర్మాణ పనులు స్లాబులకే పరిమితమయ్యాయి. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ను ఇప్పటికైనా పూర్తి చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. ఇదే మిర్యాలగూడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్. పట్టణ ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు 4,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో 108 దుకాణాలను నిర్మించాలని నిర్ణయించారు. 2022లో శంకుస్థాపన చేశారు. తొలుత కాంట్రాక్టర్ శరవేగంగా నిర్మాణ పనులను కొనసాగించినా ఆ తర్వాత నిధులు మంజూరు కాకపోవడంతో నిలిపివేశాడు. గత 2 సంవత్సరాలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇక 2022లో ఈ మార్కెట్ పనులు మొదలయ్యాయి. మొత్తం 108 దుకాణాలు స్లాబుల వరకు నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పరిస్థితులు మారిపోయాయి. కాంట్రాక్టర్కు నిధులు రావడం ఆగిపోయింది. 2 ఏళ్లుగా మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ మార్కెట్ పనులు ఎప్పుడు మొదలవుతాయా అని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి గత ప్రభుత్వం ఇక్కడ మనం చూస్తున్నాము 4 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఒక మొత్తం కూడా ఇంటర్గ్రేటెడ్ మార్కెట్ లాంటిది స్థాపించడం జరిగింది. కానీ ఇది 50% పూర్తి అయింది. కానీ ఇప్పుడు దీని పనులు పూర్తి కాకపోవడం ద్వారా మిర్యాలగూడెంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో ఆపేయడం ద్వారా ఇక్కడ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము. స్థాపించిన ఈ ఇంటర్గ్రేటెడ్ మార్కెట్ ఈ రోజున శిథిలావస్థతోటి ఎక్కడికక్కడికి తుక్కుపడిపోతున్నాయి. మిర్యాలగూడలోని రైతు మార్కెట్, గణేష్ మార్కెట్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉంటుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. స్థానికంగా తరచుగా ఇక్కడే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. ఈ సమీకృత మార్కెట్ మెయిన్ రోడ్డుకి దూరంగా ఉండడంతో ప్రధాన రహదారి మీద రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ మార్కెట్ను పూర్తి చేయాలని కోరుతున్నారు. అత్యాధునిక అంగులతోటి అన్నీ కూడా శుభ్రతతోటి ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ఊర్లో అన్నీ ఒకే వేదిక ద్వారా చేస్తామని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకంగా 4,50,00,000 రూపాయలతోటి 2022లో శంకుస్థాపన చేస్తే నామమాత్రమైన పనులు చేశారు. శిథిలావస్థకు చేరుతుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 2021లో ప్రారంభమైంది. అది 2024లో శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క స్లాబ్ను వేసిరు. కానీ ఎలాంటి నిర్మాణాలను చేపట్టలేదు. త్వరితగతిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని పూర్తి చేసి ప్రజల ఆరోగ్యాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. ప్రజల అవసరాలకు ఉపయోగపడే సమీకృత మార్కెట్ పనులను త్వరగా పూర్తి చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రజా ప్రయోజనార్థం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో స్నేహం ముసుగులో మాజీ సైనికోద్యోగి మోసం చేశారని మరో మాజీ సైనికోద్యోగి మున్సిపల్ ఆఫీసు ముందు మౌన దీక్ష చేపట్టారు. మున్సిపల్ ఆఫీసులో డ్యూటీ చేస్తున్న తోపారపు జగదీశ్వర్ను నమ్మి వడ్నాల రామారావు 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వేదవ్యాస్ ఆరోపించారు. జగదీశ్వర్ను నమ్మి ఇచ్చినందుకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. వేదవ్యాస్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తను రిటైర్ అయిపోయి స్వగ్రామం కొట్లకు వచ్చి స్థిరపడతా అనుకున్న క్రమంలో అతనికి రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని తెలిసి తన చిన్ననాటి క్లాస్మేట్ తోపారపు జగదీశ్వర్ మున్సిపల్ ఉద్యోగి వెంటపడి వడ్నాల రామారావు అనే వ్యక్తికి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తాడని నమ్మించి బుకాయించి 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నప్పటి నుంచి జస్ట్ 6 నెలలు 1 ఇయర్లో తిరిగి ఇచ్చేస్తాను, నాకు వెంచర్లో డబ్బులు వచ్చేట్టున్నాయి, నాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, నాకు సౌదీ నుంచి డబ్బులు వచ్చేట్టున్నాయి అని చెప్పి ఇలా పలు రకాలుగా చెప్పేసి మధ్యలో కొన్ని వడ్డీ డబ్బులు ఇచ్చినప్పటికీ అది చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా డబ్బులు లేవు, ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తాను, ఇట్లా చాలా ఒక 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇవి బులెటిన్ అప్డేట్స్.